హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో రెండవదైన కరుణాసంధి. ఆ కరుణాసంధిలో 20వ పద్యం. ఈ పద్యంలో గంగ కంటే గంగాజనకుడైనటువంటి పరమాత్మ పవిత్రమైనవాడు. గంగయే పవిత్రము. ఆ గంగకే జనకుడైనటువంటి పరమాత్మ ఇంకెంత పవిత్రము, ఇంకెంత పావనమైనవాడు అనే విషయాన్ని వివరిస్తున్నారు. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಅಂಗುಟಾಗ್ರದಿ ಜನಿಸಿದ ಮರ ತರಂಗಿಣಿಯು ಲೋಕತ್ರಯಗಳ ಅಘ ಹಿಂಗಿಸುವಳ ವ್ಯಾಕೃತಾಕಾಶ ಅಂತ ವ್ಯಾಪಿಸಿದ ಇಂಗಡಲ ಮಗಳೊಡೆಯ ನಂಗೋಪಾಂಗಗಳಲಿಪ್ಪಮಲನಂತ ಸುಮಂಗಳ ಪ್ರದನಾಮ ಪಾವನ ಮಾಳ್ಪದೇ ನರಿದು. ಅಂಗುಟಾಗ್ರದಿ ಜನಿಸಿದ ಅಮರ ತರಂಗಿಣಿಯು ಲೋಕತ್ರಯಗಳ ಅಘ ಹಿಂಗಿಸುವಳು ಅವ್ಯಾಕೃತಾಕಾಶ ಅಂತ ವ್ಯಾಪಿಸಿದ. ಇಂಗಡಲ ಮಗಳ ಒಡೆಯ ಅಂಗೋಪಾಂಗಗಳಲಿಪ್ಪ ಅಮಲ ಅನಂತ ಸುಮಂಗಳಪ್ರದ ನಾಮ ಪಾವನ ಮಾಳ್ಪದೇ ನರಿದು. అంగుట అంటే హెబ్బెరಳು, బొటనవేలు, కాలి బొటనవేలు. అంగుట హెబ్బెరಳು. అమరతరంగిణి అంటే దేవగంగ. అఘ పాప. ಅವ್ಯಾಕೃತಾಕಾಶ బ్రహ్మాండದ ಹೊರಗಿన ఆకాశ. బ్రహ్మాండానికి బయట ఉన్నటువంటి ఆకాశం. ఇది భూతాకాశం. ಅವ್ಯಾಕృతాకాశం అంటే బ్రహ్మాండానికి బయటది. భూతాకాశం అంటే బ్రహ్మాండం లోపల ఉన్నది. ఇది ಅವ್ಯಾಕృతాకాశం. ఇంగడల అంటే సముద్రం. అంగుటాగ్రది జనిసిద అమరతరంగిణియు విష్ణువు యొక్క త్రివిక్రమ రూపంలో ఉన్న పరమాత్మ యొక్క పాదం నుంచి ఉద్భవించింది గంగ. పాదోద్భవి, విష్ణు పాదోద్భవి గంగ. అందుకని పరమాత్మ గంగకి జనకుడు, గంగా జనకుడు. ఈ విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగే లోకత్రయం అంటే 3 లోకాలని పవిత్రం చేస్తూ ఉంటే, పాపాలన్నీ పరిహారం చేసి పవిత్రంగా చేస్తుంటే, మరి గంగకు జనకుడైనటువంటి పరమాత్మ ఇంకెంత పవిత్రమైన వాడు. సకల పాపాలని పరిహారం చేయటంలో ఆశ్చర్యమే ఉంది? ఆశ్చర్యమే లేదు. గంగ కంటే గంగా జనకుడు పవిత్రుడు. ತ್ರಿವಿಕ್ರಮನ ಬೆರಳಿನ ತುದಿಯಿಂದ ಹುಟ್ಟಿದ ಗಂಗೆಯೇ 3 ಲೋಕಗಳನ್ನು ಪವಿತ್ರಗೊಳಿಸುವಾಗ ಬ್ರಹ್ಮಾಂಡದ ಹೊರಗೂ ವ್ಯಾಪಿಸಿದ ಸಮುದ್ರರಾಜನ ಮಗಳಾದ ಲಕ್ಷ್ಮಿಯ ಒಡೆಯನಾದ ನಾರಾಯಣನ ದೇಹ ಹಾಗೂ ಅವಯವಗಳಲ್ಲಿ ತುಂಬಿದ ಶುದ್ಧವಾದ ನಾಶವಿಲ್ಲದ ಮಂಗಳಪ್ರದವಾದ ನಾಮ ಪವಿತ್ರ ಮಾಡುವುದು ಎಂದು ಹೇಳುವುದೇನಿದೆ? ఇంక చెప్పేదే ఉంది. అంటే త్రివిక్రమ రూపి పరమాత్మ వేలి కాలి బొటన వేలు నుంచి చివరి నుంచి పుట్టినటువంటి గంగ 3 లోకాలని పవిత్రం చేస్తోంది. అలా గంగే ఇలా పవిత్రం చేస్తూ ఉంటే భగవంతుడు ఎలాంటి వాడు? బ్రహ్మాండద ಹೊರಗೂ వ్యాపించింది భగవంతుని యొక్క నామం. దేహం విరాట్ రూపమైంది. సముద్రరాజన మಗಳಾದ లక్ష్మియ ಒಡೆಯನಾದ, సముద్రరాజపుత్రి అయినటువంటి లక్ష్మీదేవి సముద్రమథనం చేసినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావం అయింది అక్కడ. అలా లక్ష్మీదేవికి ఒడయనాద అంటే లక్ష్మీపతి అయినటువంటి నారాయణుని యొక్క దేహము, అవయవాలు, వీటిల్లో పూర్తిగా నిండి ఉన్నటువంటి శుద్ధమైన నాశమే లేనటువంటి మంగళప్రదమైనటువంటి నామం అంటే భగవంతుని నామం. ఎలాంటిది? బ్రహ్మాండానికి బయటకు కూడా వ్యాపించి ఉన్నది.
లక్ష్మీదేవి భర్త అయినటువంటి లక్ష్మీపతి అయినటువంటి ఆ నారాయణుని యొక్క దేహము అవయవాల్లో పూర్తిగా వ్యాపించి ఉన్నటువంటిది, శుద్ధమైనటువంటిది, నాశమే లేనటువంటిది, మంగళప్రదమైనటువంటిది నామం. ఈ నామం, భగవంతుని నామానికి ఇన్ని విశేషణాలు చెప్తున్నారు ఇక్కడ. ఎంత గొప్పది నామము అంటే ఇంతది, శుద్ధమైనటువంటిది, నాశమే లేనటువంటిది, మంగళప్రదమైంది. నారాయణుని యొక్క దేహము అవయవాల్లో కూడా పూర్తిగా నిండి ఉన్నటువంటిది ఆ నామం. ఆయన నామానికి, ఆయన రూపాలకి, అవయవాలకి దేనికి భేదమే లేదు. అట్లాంటి ఆ నామం లోకాలన్నిటినీ పవిత్రం చేస్తుంది, అందరినీ పవిత్రం చేస్తుంది అనటంలో ఆశ్చర్యమేముంది, ఇంకా చెప్పేదేముంది? నామస్మరణ చేస్తే చాలు, అనుగ్రహం చేస్తాడు పరమాత్మ. నామం, భగవంతుని నామస్మరణతోనే పాపాలన్నీ పరిహారం అయిపోతాయి. అటువంటి మహాకరుణి శ్రీహరి. అంగుటాగ్రది జనిసిద అమరతరంగిణియు. ఆ అంగుటాగ్రది, అంగుటం చివరి నుంచి జన్మించినటువంటి గంగయే 3 లోకాలని పవిత్రం చేస్తుంటే భగవంతుని నామం ఇంకెంత పవిత్రము, ఇంకెంత పవిత్రం. ఆ నామస్మరణ వల్లనే పాప పరిహారం అయిపోతుంది. ఈ విషయం చెప్పడానికి అసలు ఇంకా లేనే లేదు, ఆశ్చర్యమే లేదు అసలు. అలాంటి నామం, పవిత్రమైనటువంటి నామానికి ఉన్నటువంటి శక్తి చెప్తున్నారు ఇక్కడ. సుమంగళప్రద నామ పావనమాల్పదేనరిటు. పావనం ఎందుకు చెయ్యదు? ఇక్కడ త్రివిక్రమ రూపి పరమాత్మన కాలి వేలు నుంచి పుట్టింది గంగా అని చెప్తున్నారు కదా, దాన్ని ఇక్కడ చెప్తున్నారు. వరాహ కల్పంలో కల్పభేదంతో వేరువేరుగా జరుగుతూ ఉంటాయి కొన్ని పనులు. వరాహ కల్పంలో త్రివిక్రమదేవుని యొక్క ఎడపాదం అంటే ఎడమ పాదం వేలు నుంచి పుట్టింది గంగ. పద్మకల్పంలో కుడి పాదం యొక్క బటన వేలు నుంచి పుట్టిందిట. ఈ విషయాన్ని భాగవత తాత్పర్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు సూచించినటువంటి ప్రమాణమే దీనికి ఆధారం. ఇక బ్రహ్మాಂಡದ ಒಳಗಿರುವ ಜನ್ಯವಾದ ಭೂತಾಕಾಶಕ್ಕೆ వ్యాకృతాకాశ ఎన్నువరు. ఈ బ్రహ్మాండం లోపల మనం చూస్తున్నటువంటి ఆకాశం భూతాకాశము అని దీని పేరు. దీనికి వ్యాకృతాకాశము అని కూడా అంటారు. ఈ బ్రహ్మాండానికి హొరగిరువ అంటే బ్రహ్మాండానికి బయట ఉన్నటువంటి ఆకాశం, అజన్యవాద ఆకాశం. ఇదేమో భూతాకాశం, జన్యవాద ఆకాశం. ఎందుకు అంటే పుట్టినటువంటి ప్రతిదానికి లయం ఉంది. ఇది ప్రళయకాలంలో లయమైపోతుంది. బ్రహ్మాండానికి బయట ఉన్నటువంటి ఆకాశం అజన్యవాద ఆకాశము అంటే దానికి పుట్టుకలేదు, ఎప్పుడూ ఉంది. ప్రళయకాలంలో కూడా అది లయం ఉండదు దానికి. అలాంటి ಅವ್ಯಾಕೃತಾಕಾಶం. ಸಮುದ್ರ ಮಥನ ಕಾಲಂలో ಲಕ್ಷ್ಮಿ ಹೊರಬಂದಿದ್ದರಿಂದ సముద్ర తందే ఎనిసిద. సముద్ర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావించింది, అవతరించింది. పుట్టింది అనకూడదు. లక్ష్మీదేవి నిత్యముక్తురాలు, ఎప్పుడూ ఉంది. కానీ సముద్ర మథన కాలంలో వచ్చింది అంటే అవతారం అన్నమాట, ఆవిర్భావం. అందుకని ఆ సముద్ర మథన కాలంలో లక్ష్మీదేవి సముద్రంలోంచి, పాల సముద్రంలోంచి ఆవిర్భావం చెందింది. కాబట్టి ఈ సముద్రుడు లక్ష్మీదేవికి తండ్రి. కాబట్టి రాజు యొక్క కుమార్తె లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవికి పతి అయినటువంటి వాడు పరమాత్మ. అదే లక్ష్మీ శోభానేలో వివరించారు కదా. ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి అజితనామక పరమాత్మని స్వయంవరంలో పుష్పమాల వేసి వివాహం చేసుకుంది అనేది శోభానేలో మనం వింటాం. అదే ఆ లక్ష్మీపతి పరమాత్మ. ಇವಳನ್ನು ಅప్పుడు ಹರಿ ಇವಳನ್ನು ಕೈ ಹಿಡಿದು ಹೊಸದಾಗಿ వివాహదంతే తోరిసిద. కొత్తగా అప్పుడే వివాహం చేసుకున్నట్లుగా చెప్పబడింది పురాణంలో. అట్లా ప్రతి కల్పంలోనూ అలాగా అవతారం వస్తూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న తేడాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి కొత్తగా జరిగినట్టుగా భగవంతుడికి వివాహము అంటే కళ్యాణప్రదమైనటువంటి, అది అసలు పుట్టుకే లేనటువంటి వాళ్ళు
అటువంటి జననీ జనకులు అందరికీ కూడా వాళ్ళకి వివాహము అంటే భక్తులందరికీ కూడా మంచి కళ్యాణప్రదమైనటువంటిది, ఆ విధంగా చెప్పుకోవాలి. అట్లా వివాహం చేసుకున్నట్లుగా చూపించినటువంటిది. అందుకని సముద్రరాజు యొక్క కుమార్తె లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి పతి అయినటువంటి వాడు శ్రీహరి అని చెప్తున్నారు ఇక్కడ. ದೇವರ ದೇಹದ ಪಾದದ ಬೆರಳಿನ ಉಗುರಿನ ತುದಿಯ ಸ್ಪರ್ಶ ಒಮ್ಮೆಯಾದದ್ದಕ್ಕೆ ಗಂಗಕ್ಕೆ ಈ ಶಕ್ತಿಯಾದರೆ ಪೂರ್ಣ ಸ್ವರೂಪವನ್ನು ಸರ್ವದಾ ವ್ಯಾಪಿಸಿದ ನಾಮ, ಆ ನಾಮಕ್ಕೆ ಶಬ್ದಕ್ಕೆ శక్తి ఏనెంబుదు నీవే ఊహించಬಹುದು. భగవంతుని యొక్క దేహం, ఆ దేహంలో ఒక పాదానికి వేలు, దాంట్లో మళ్ళీ ఆ వేలు యొక్క హెబ్బెరలిన గోరు, ఉగురు అంటే గోరు, ఆ స్పర్శ అయినందుకు, ఒక్కసారి స్పర్శ అయినందుకే ఆ గంగకి దేవనది అయినటువంటి ఆ గంగకి ఇంత శక్తి వచ్చింది. ఎంత శక్తి? 3 లోకాలని పవిత్రం చేసేటువంటి శక్తిని పొందింది గంగ. అలాంటి గంగకే ఆ శక్తి ఉన్నది. భగవంతుని యొక్క పూర్ణ స్వరూపం. నామం అంటే భగవంతుని పూర్ణమైనటువంటి స్వరూపం. అలాంటి ఆ స్వరూపాన్ని సర్వదా వ్యాపించి ఉన్నటువంటి నామం. ఆ నామానికి ఎంత శక్తి ఉన్నదో దాన్ని బట్టి మనమే ఊహించవచ్చు. భాగవతంలో అజామీలుడు మొదలైనటువంటి వాళ్ళ చరిత్రలన్నీ ఇవే చెప్తూ ఉంటాయి. నామస్మరణ చేసినందుకే పాప పరిహారం అయింది, మోక్షానికి వెళ్ళారు అని చెప్పి. నామానికి అంత శక్తి, నామస్మరణ. గంగ కంటే పవిత్రమైనటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుని యొక్క నామస్మరణ ఇంత పావనమైంది, సుమంగళప్రదమైంది అని వివరిస్తూ నామస్మరణని ఎప్పుడూ నిరంతరం చేస్తూ ఉండాలి. ఎందుకంటే పాప పరిహారం కోసం. పాప పరిహారం అయితేనే పుణ్య సంపాదన వల్లనే సత్కర్మలు, సాధన పెరుగుతుంది. అన్నిటికీ నామం. ಅಂಗುಟಾಗ್ರದಿ ಜನಿಸಿದಮರ ತರಂಗಿಣಿಯುಲೋಕತ್ರಯಗಳ ಅಘಹಿಂಗಿಸುವಳ ವ್ಯಾಕೃತಾಕಾಶಾಂತ ವ್ಯಾಪಿಸಿದ ಇಂಗಡಲ ಮಗಳೊಡಯನಂಗೋಪಾಂಗಗಳಲಿಪ್ಪಮಲನಂತ ಇಂಗಡಲ ಮಗಳೊಡಯನಂಗೋಪಾಂಗಗಳಲಿಪ್ಪಮಲನಂತ ಸುಮಂಗಳಪ್ರದ ನಾಮ ಪಾವನ ಮಾಳ್ಪದೇ ನರಿದು ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.